విజయవాడ జిల్లా గుడ్లవల్లేరులో ఘోరం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారు అని అనుమానం విద్యార్థుల్లో కలకలం రేపుతోంది. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒకరు ఈ పన్నాగాన్ని పూనాడు అని చిత్రించబడ్డ వీడియోలు ఆన్లైన్లో అమ్ముతున్నాడని ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్స్కు అనుమానం వచ్చి విషయం బహిర్గతం చేసే పనుల్లో ఉన్న ఈ విషయమై చర్చ గత వారం రోజులుగా జరుగుతున్న కాలేజీ యాజమాన్యం విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారని, అక్కడి విద్యార్థులే స్వయంగా సమకూరి సమస్యను బయటకు తెలిపితే క్రమంలో గత రాత్రి స్టూడెంట్స్ అంతా కలిసి హాస్టల్లో ఉంటున్న అనుమానితుడిని రౌండప్ చేసి జస్టిస్ కావాలి అని కేకలు వేయడం మొదలుపెట్టారు. న్యూసెన్స్ అవుతుందని తెలుసుకున్న పోలీసులు కాలేజీల్లో వాతావరణం హద్దులు దాటకుండా చూసేందుకు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా పోలీసులు విజయ్ కుమార్ దగ్గర ఉన్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చే ప్రక్రియలో విజయ్ కుమార్ కు ఫీమేల్ స్టూడెంట్ ఒకరు సహకరించారు అని విచారణలో తేలింది. వి వాంట్ జస్టిస్ అని గర్ల్ స్టూడెంట్స్, మెన్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున వారి సెల్ ఫోన్ టార్చ్లతో కవాతు చేశారు. ఇటువంటి చర్యలను కాలేజ్ యాజమాన్యం ఎలా చూస్తూ వదిలేస్తుందని, అసలు ఎందుకు వెనక ఉండి సపోర్ట్ చేస్తుందని, వికృత చేష్టల వెనుక మాఫియా మూలక హస్తం ఏదైనా ఉందా? ఎందుకు కాలేజ్ వారు భయపడుతున్నారు అని, ఈ వికృత చేష్టకు పాల్పడిన నిందితుడిని వెంటనే శిక్షించాలని అక్కడి స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.